are doing that, they're giving some injections. The farmers or the people who are grazing the animals, ఈ యానిమల్స్ ని పెంచే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ సమ్ ఇంజెక్షన్స్. బికాస్ ఆఫ్ దోస్ ఇంజెక్షన్స్ that milk is also polluted. If you take that polluted milk, you'll nowadays why ఈ చిన్న చిన్న పిల్లలే ఎందుకు మెచ్యూర్ అవుతున్నారు ఇవన్నీ ఎందుకు అంటే because of the food we are eating. So why, what is happening to the food? Because the food is polluted. Why it is polluted? Because we are giving insecticides, pesticides, fertilizers, all these things we are giving to get more yield to the crops and to get more yield of milk. సో అన్నిటికి అంటే ఏ దానికి ఎక్కువ కావాలనుకుంటే దానికి ఏం చేస్తున్నాం మనము, మాన్యూస్ ని, ఫర్టిలైజర్స్ ని, ఇంకా ఇవి కోల్డ్ చూసుంటారు. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఈట్ చికెన్. సో దట్ hens will be hatch or they will become fat within 15 days. యాక్చువల్ గా అది కొంచెం బాగా ఫ్యాట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్స్ మోర్ దాన్ 2 to 3 months. 3 months అట్లా పడుతుంది. కానీ వీళ్ళు ఏం చేసేస్తున్నారు, ఈ ఫార్మ్స్ లో ఏం చేస్తున్నారు, దే ఆర్ గివింగ్ ద వేస్ట్ సీ ఫుడ్ టు ద హెన్స్ అండ్ దే ఆర్ వాటిని పెంచుతూ ఉన్నారు అనమాట. దే ఆర్ బ్రింగింగ్ అప్ దోస్ hens, and because of that hens, if we are eating those hens, we have become means like we are getting cancer, all these things. So మన చుట్టూ matter ఏదైతే ఉందో that is not pure. That is not pure. Why it is not pure means because of all these things. సరే నాన్న, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీఆర్ గివింగ్ ఏం చేస్తున్నాను నాన్న, ఏమి ఇస్తున్నాము, ఈ మ్యాటర్ మన చుట్టూ ఉన్న మ్యాటర్ ప్యూర్ కాదంటున్నాం. వై ఇట్ ఈస్ నాట్ ప్యూర్? బికాస్ ఇట్ ఈస్ పొల్యూటెడ్. వై ఇట్ ఈస్ పొల్యూటెడ్? బికాస్ ఆఫ్ ద థింగ్స్ వాట్ వీఆర్ గివింగ్ టు ద నేచర్. సో ఇంతకుముందు ఒక 2-3 months లాక్డౌన్ పెట్టేసినారు. ఆ 2-3 months లాక్డౌన్ పెట్టినప్పుడు ఈ వెహికల్స్ కానీ అట్లాంటివి ఏవి తిరగలేదు. సో మచ్ పొల్యూషన్ ఈజ్ రెడ్యూస్డ్. బికాస్ మామూలుగా అంతకుముందు మనం బాగా తిరిగేటప్పుడు, లాక్డౌన్ లేకముందు ఎర్త్ లో ఉన్న ఓజోన్ లేయర్, ఆకాశంలో ఉన్న ఓజోన్ లేయర్ ఏమైపోయింది, డిప్లీట్ అయిపోయింది. బిగ్ హోల్ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ దట్ ఓజోన్ హోల్. సో బికాస్ ఆఫ్ దట్ ఈ 3 months లాక్డౌన్ పెట్టినప్పుడు ఓజోన్ లేయర్ ఏమైపోయింది, ఇట్ ఈస్ క్యూర్డ్ యాజ్ ఇట్. ఓజోన్ లేయర్ ఏమైపోయిందంటే దానికి అదే క్యూర్ చేసుకునేసింది. అంటే పొల్యూషన్ తగ్గిపోవడం వల్ల ఈ గ్యాంజెస్ లో కానీ రివర్స్ లో వాటర్, ప్యూర్ వాటర్ ఫ్లో అవుతూ ఉండింది అనమాట. సుజాత అవి పీపీటీ స్క్రోల్ చేయవా సుజాత? సుజాత 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 మా సుజాత ఓకేనా? సో ఇప్పుడు సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ గురించి చెప్పుకుంటే అక్కడ మాలిక్యూల్స్ ఎట్లుంటాయంటే ఇన్ ద సాలిడ్స్ the atoms have been closely packed. The atoms have been closely packed. And in liquids, there is a space between the atoms. Atom ki మధ్యలో ఏముంటుందంటే there is a space between atom. మా సుజాత వినిపిస్తుందా నేను చెప్పేది? సుజాత
we have measured that level and dissolve some salt or sugar in it. అందులో ఏమేమంటున్నారు, సాల్ట్ గాని షుగర్ గాని వేయమంటున్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ యు హ్యాడ్ టు స్టిర్ దట్, దాన్ని కలపమంటున్నారు. యు హ్యాడ్ టు స్టిర్ దట్ విత్ గ్లాస్ రాడ్ ఆర్ స్పూన్ తో గాని గ్లాస్ రాడ్ తో గాని దాన్ని కలిపితే అందులో ఉన్న సాల్ట్ ఏమవుతుంది, ద సాల్ట్ డిజాల్వ్స్. సో సాల్ట్ డిజాల్వ్ అయిన తర్వాత ఆ వాటర్ లెవెల్ ఏమన్నా చేంజ్ అవుతుందమ్మా? ఈస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద వాటర్ లెవెల్? నో. వై? చూడండి, మనం ఫస్ట్ ఎంత వాటర్ తీసుకున్నామో అంతే వాటర్ ఉంది కదా, ఆ బీకర్స్ లో అంతే వాటర్ ఉందా, ఏమైనా మారిందా వాటర్ లెవెల్? సీ హియర్ హౌ మచ్ వాటర్ వి టుక్, ఓన్లీ దట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ దేర్. కదమ్మా, కనిపిస్తుందా మీకు? ఆర్ యు ఏబుల్ టు సీ దట్? సీ మనము మరి షుగర్ యాడ్ చేసాము, షుగర్ యాడ్ చేయడం వల్ల వాటర్ లెవెల్ ఏమైనా పెరిగిందా? నో, దర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద వాటర్ లెవెల్. మరి ఎక్కడికి వెళ్ళిపోయాయి ఈ షుగర్ పార్టికల్స్ అన్ని? వేర్ డిడ్ దే వెంట్? సో దే ఆక్యుపైడ్ ద స్పేస్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్. మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, షుగర్ మనం యాడ్ చేసాము. షుగర్ మనం యాడ్ చేసిన తర్వాత ఏమైంది అక్కడ? ఒక్క నిమిషం ఆగండి అమ్మా, సింధు మిశ్రా ని కనెక్ట్ చేసుకుందాము. ఓకే, కనిపిస్తుందా ఇప్పుడు మీకు? మా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా నాన్న? ఓకే ఓకే, ఇక్కడ మనం షుగర్ యాడ్ చేసాం. షుగర్ యాడ్ చేసిన తర్వాత చూడండి వాటర్ మాలిక్యూల్స్ ఎట్లున్నాయి, బ్లూగా ఉన్నాయి. అందులో షుగర్ పార్టికల్స్ ఎట్లున్నాయి, ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి. అంటే అవి ఏమైపోయినాయి, ఆ మధ్యలో స్పేస్ లో ఏమైపోయినాయి, ఆక్యుపై చేసేసినాయి అనమాట. ద స్పేస్ షుగర్ పార్టికల్స్ ఆక్యుపైడ్ ద స్పేస్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్. షుగర్ పార్టికల్స్ ఏం చేసినాయి, వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే స్పేస్ ని ఆక్యుపై చేసినాయి. ఇక్కడ ఇంకో యాక్టివిటీ ఉంది చూడండి నాన్న. హియర్ వీఆర్ టేకింగ్ beaker. We are taking what? We are taking a beaker, and in that beaker we are adding 2-3. First we are taking 100 ml of water. In that beaker what we are taking? We are taking 100 ml of water, and to that we are adding 2-3 crystals of potassium permanganate. ఏం యాడ్ చేస్తున్నాం నాన్న దానికి? పొటాషియం పర్మాంగనేట్ యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న పిపెట్ తీసుకుంటున్నాం. ఇక్కడ చిన్న టెస్ట్ ట్యూబ్ ఉంది కదా పక్కన, టెస్ట్ ట్యూబ్ లోకి 10 ml మనం యాడ్ చేసిన సొల్యూషన్ నుంచి 10 ml తీసుకున్నాం. ఇంకొక బీకర్ తీసుకున్నాం, ఇంకొక బీకర్ లో కూడా 100 ml వాటర్ తీసుకున్నాం. ఈ 10 ml పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నాం కదా, ఫస్ట్ థిక్ గా ఉంది చూడండి, బాగా థిక్ పింక్ కలర్ లో, థిక్ మజెంటా కలర్ లో ఉంది. అదేం చేస్తున్నాము, నెక్స్ట్ బీకర్ లో యాడ్ చేస్తున్నాం. ఆరో మార్క్స్ చూడండి, బాగా ఆరో మార్క్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ దాని నుంచి ఫస్ట్ ఏం చేసాము, ఫస్ట్ we took a beaker, and in that beaker we have taken 100 ml of water, and we added 2-3 crystals of potassium permanganate. అందులో నుంచి from that beaker we took 10 ml of solution in a test tube, and you added into the another beaker containing 100 ml of water. ఆ టెస్ట్ ట్యూబ్ లో నుంచి 10 ml పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ ని నెక్స్ట్ బీకర్ లోకి యాడ్ చేసాం. మళ్ళీ ఏం చేస్తున్నాము, ఆ ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, అందులో మళ్ళా సెకండ్ బీకర్ లో నుంచి మళ్ళీ సొల్యూషన్ తీసుకుంటున్నాం అన్నమాట. అగైన్ దట్ 10 ml solution is adding to the another beaker which is having 100 ml of water. మళ్ళీ ఏం చేస్తున్నాము, సెకండ్ టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్న 10 ml సొల్యూషన్ ని థర్డ్ బీకర్ లోకి వేస్తున్నాము. అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నాము, థర్డ్ బీకర్ నుంచి ఇంకొక టెస్ట్ ట్యూబ్ లో 10 ml సొల్యూషన్ తీసుకుంటున్నాం. సో ఆ 10 ml సొల్యూషన్ అగైన్ వీఆర్ pouring it into the fourth beaker. సో అంటే ఫస్ట్ చూడండి ఎంత థిక్ గా ఉందో సొల్యూషన్. అట్ ఫస్ట్ ద సొల్యూషన్ ఈస్ వెరీ థిక్, అండ్ లాస్ట్ after seeing here, ఏమ్మా సింధు మిశ్రా, మాటికి వస్తుంది పోతుంది సింధు మిశ్రా, మాకు కనిపిస్తుంది కదా, స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా మీకు? yes madam. We added how many crystals? Only 2 to
3 క్రిస్టల్స్. ఈ ప్రాసెస్ ని ఎన్ని టైమ్స్ చేసాము? 4 టైమ్స్ చేసాము. ఎన్ని టైమ్స్ చేసాము? 4 టైమ్స్ చేసాం. ఇంకా ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ చేసినా కూడా లాస్ట్ వరకు యు విల్ గెట్ దట్ pink colored solution. From this activity we may conclude that particles of matter are very tiny. Particles of matter are very tiny. అంటే నువ్వు ఎంత చిన్నగా ఉంటాయంటే ఇంకా మనం వాటిని we can't see that with your naked eye. Can't see it with your naked eye. So here, so ఇందాక మనం చెప్పుకున్నాము, this is the same activity already we told. So ఇక్కడ ఈ యాక్టివిటీ నుంచి what we are concluding means we added sugar to the glass of water, and does the water level increased? No. Why the water level is not increased? Because there is a space between. ఇప్పుడు మీరిద్దరు టూ ఫ్రెండ్స్, నాన్న ఎవరో బాగా అల్లరి చేస్తున్నారు నాన్న. 2 ఫ్రెండ్స్ ఉన్నారు. 2 ఫ్రెండ్స్ కొంచెం దూరం నిలబడుకున్నారు అనుకో, మధ్యలో ఇంకొకరు వచ్చి నిలబడొచ్చు కదా? నిలబడొచ్చా, నిలబడకూడదా? దూరొచ్చు కదా మధ్యలో ఇంకో ఫ్రెండ్. అట్లనే ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో there is a small gaps between the water molecules. In those spaces these sugar particles have occupied that space. So next one, see here this is a continuously moving. Particles of matter are continuously moving. See here, in this beaker, take some water in a beaker. ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నాము, ఆ బీకర్ లో వాటర్ తీసుకున్నాము, అందులో రెడ్ కలర్ ఇంక్ గాని బ్లూ కలర్ ఇంక్ గాని స్లోగా మధ్యలో వదిలితే అదేమవుతుంది? కిందికి ట్రావెల్ చేస్తుందా లేదా? ఇక్కడ కిందికి వెళ్తుంది కదా. సో మనం దాన్ని డిస్టర్బ్ చేయకపోయినా, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దట్, so what is happening Nana? So what is happening here? Here the ink is moving, though we are undisturbed. Though we are not disturbing the liquid, that ink is moving slowly. The ink spreads evenly throughout the water. కొంతసేపు తర్వాత వాటర్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. ఆ బీకర్ లో ఉన్న వాటర్ అంతా ఏమైపోయింది? బ్లూ కలర్ లోకి మారిపోయింది. ఎందుకు మారిపోయింది? Because the particles of matter are continuously moving. ఫస్ట్ మనం వేసినప్పుడు మధ్యలో ఒకటే ఉండింది కలర్, కొంతసేపు తర్వాత ఏమైపోయింది? The color has been circulated or it occupied the ink occupied the whole liquid. అంటే ఈ యాక్టివిటీ నుంచి what can we conclude means we can conclude that the particles of matter does not keep quiet, they always keep moving. మీలాగా అన్నమాట. అంటే పిల్లలు ఎప్పుడు ఒక దగ్గర ఉంటారా? ఉండరు కదా. always they use it to talk, always they use it to run, always they use it to play. So like that the matter, the particles of matter are also, what are they doing? They are also moving continuously. సో అట్లా మూవ్ అవుతున్నాయి కాబట్టే నీకు కలర్ ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉన్న వాటర్ ఏమైపోయింది? బ్లూ కలర్ లోకి చేంజ్ అయింది. సో ఇప్పటి వరకు మనం ఎన్ని ప్రాపర్టీస్ తెలుసుకున్నాం నాన్న? సో ఫస్ట్ ప్రాపర్టీ ఇస్ వాట్? మ్యాటర్ ఈస్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. అండ్ సెకండ్ ఫ్యాక్టర్, వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? The particles of matter are very tiny. And what is the third point? What is the third point? There is a space between the particles of matter. There is a space between the particles of matter. And what is the fourth point? The particles of matter are moving continuously. The particles of matter are moving continuously. So here, see here, particles of matter attract each other. So atla attract kaakapoyi unte, if there is no attracting force between the particles of matter, then ఏమైతాయి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ట్యాప్ తిప్పారు. ఇఫ్ యూ ఓపెన్ ద ట్యాప్, ఇఫ్ యూ పుట్ ఏ ఫింగర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఫ్లో, వాటర్ ఫ్లో అవుతూ ఉంది. ఆ వాటర్ ఫ్లో అయ్యే దానికి మధ్యలో కాకుండా ఒక ఎండ్ లో మీరు
మీ వేలు పెట్టారనుకోండి, అక్కడ వరకే స్టాప్ అవుతూ ఉంటది. కానీ మిగిలిన ప్లేస్ లో ఏమవుతుంది నాన్న? మిగిలిన ప్లేస్ లో ఏమవుతుంది? వాటర్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతుందా లేదా? ఎక్కడైనా గ్యాప్ ఉంటుందా? సో why the water is flowing continuously? Because there is a attracting force. There is a attracting force between the molecules, particles of matter. There is a attracting force between the particles of matter. ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారు చూడండి. టేక్ అన్ ఐరన్ నెయిల్. ఒక ఐరన్ నెయిల్ అంటే మేకు తీసుకోవాలి, ఇంకోటి ఒక చాక్ పీస్ తీసుకోమంటున్నారు, ఇంకోటి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోమంటున్నారు. ట్రై బ్రేకింగ్ దెమ్ బై హ్యామరింగ్. వాటిని బాగా సుత్తెతో కొట్టమంటున్నారు. కటింగ్ ఆర్ స్ట్రెచింగ్. కట్ చేయమంటున్నారు లేకపోతే స్ట్రెచ్ చేయమంటున్నారు. Is it more easier to break the chalk, less easier to break the rubber band, and difficult to break the iron nail? చాక్ పీస్ ని బ్రేక్ చేయడం చాలా ఈజీ, రబ్బర్ బ్యాండ్ ని బ్రేక్ చేయడం కొంచెం డిఫికల్ట్ చాక్ పీస్ తో పోలిస్తే, అండ్ హ్యామరింగ్ ద ఐరన్ నెయిల్ ఈజ్ మోర్ డిఫికల్ట్. ఎందుకు? వై? సో ఐరన్ నెయిల్ లోనేమో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఉన్నాయి కదా ఆటమ్స్ అన్ని, పార్టికల్స్ అన్ని అట్లా క్లోజ్ గా ప్యాక్ అయి ఉంటాయి నాన్న. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ బీకర్ పక్క అట్లా ఉంటాయి, క్లోజ్లీ ప్యాక్ అయి ఉంటాయి. సెకండ్ ఇదే దట్ ఈజ్ ఐరన్ నెయిల్. అండ్ సెకండ్ వన్ బీకర్ లో ఉంది కదా, బీకర్ లో ఉన్న పార్టికల్స్ దేనికి సంబంధించినటువంటి? రబ్బర్ బ్యాండ్ కి సంబంధించినట్టు. ఇంకా థర్డ్ వన్ దట్ పిప్పెట్ లాగా ఉంది కదా, దట్ ఈస్ ద పార్టికల్స్, the particles of matter in rubber band అట్లుంటాయి అన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఈజియర్ టు బ్రేక్ ద చాక్ పీస్ and it is somewhat difficult to break the rubber band and it is very hard to break the iron nail. ఎందుకు? Because there is more attraction of particles of matter in the iron nail and more less attraction between the particles of matter in rubber band and very less attraction between the particles of matter in chalk piece. So, okay, next, states of matter. So all of you know there are three types of states of matter. One is what? Solid. And the other one is gaseous. And the other one is gaseous. Okay. Then so ఇక్కడ చూడండి, సాలిడ్స్ లో కనిపిస్తుంది కదా నాన్న మీకు అందరికి స్క్రీన్. ఆర్ యు ఏబుల్ టు సీ ద స్క్రీన్? ఓకే. సో ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ లో సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ అంటే ఏదంటే టెక్స్ట్ బుక్ ఈజ్ అ సాలిడ్. అదే మీ చార్జర్ హోల్డర్ ఉంటది కదా, చార్జర్ హోల్డర్ ఈజ్ అ సాలిడ్. మీ బాక్స్ ఉంది కదా, అంటే ఒక పర్టికులర్ షేప్ ఉంటే వాటిని ఏమంటారు? సాలిడ్ అంటారు. సాలిడ్ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఒక డబ్బా ఉంది మీ ఇంట్లో, లేకపోతే ఒక పాత్ర ఉంది, వాటికి ఒక షేప్ ఉంటది అనమాట, ఒక డెఫినెట్ షేప్. అండ్ ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్ ఈజ్ మినిమం. ఇక్కడ చూడండి, ఏమైనా స్పేస్ కనిపిస్తుందా? పార్టికల్స్ మధ్యలో స్పేస్ ఏమైనా కనిపిస్తుందా మీకు? నో. అండ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ మాక్సిమం. అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటది అనమాట. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, ఐరన్ నెయిల్ ని బ్రేక్ చేయడం చాలా కష్టమైంది. ఎందుకు? ఇట్లా ఉండింటాయి అనమాట. ఈ పార్టికల్స్ ఎట్లుంటాయి? దే ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్ and the force of attraction between the particles is maximum. The movement of particles is అంటే పార్టికల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇట్లా రౌండ్ రౌండ్ ఉన్నాయి కదా, అవి అసలు కదలవు అన్నమాట, ఒక ఫిక్స్డ్ పొజిషన్ లో ఉంటాయి అంతే. ద మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ మినిమం, అవి కదలవు. దే ఆర్ లీస్ట్ కంప్రెసబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బుక్ ని బాగా అదిమినావు అనుకో, ఎంత అదుముతావు? కొద్దిగా మాత్రం అదమగలుగుతావు. ఇంకా అంతకన్నా అదమగలుగుతావా? లేదు కదా. So they are least compressible. Their rate of diffusion is least. అంటే డిఫ్యూజ్ చేయడం, వాటిని డిఫ్యూజ్ చేయడం చాలా కష్టం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ బాక్స్ ని బాగా చిత్తగొట్టి పడేయాలనుకుంటున్నావు అనుకో, కనబడకుండా చేయాలనుకుంటున్నావు, చేయగలుగుతావా? నో, ఇట్ ఈస్ వెరీ టఫ్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. These are the
properties of solids. And next one, properties of liquids. Properties of liquids. Liquids have no definite shape. Liquids కి ఒక షేప్ ఉండదు. మనం దేంట్లో పోస్తే దాని ఆ కంటైనర్ షేప్ ని అక్వైర్ చేసుకుంటది. లిక్విడ్ అక్వైర్స్ ద షేప్ ఆఫ్ ఏ కంటైనర్. ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ ఇంటర్మీడియట్, అంటే చేంజ్ అవుతూ ఉంటది అనమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్లో పోసినప్పుడు ఈ షేప్ ఉంటే ఇంకొక పాత్రలో పోసి ఇంకొక షేప్ ఉంటది. అంటే మీన్స్ ఎవ్రీ టైమ్ ద పార్టికల్స్ విల్ చేంజెస్ దేర్ ప్లేసెస్. ఇందాక సాలిడ్ లో లాగా పార్టికల్స్ ప్లేసెస్ చేంజ్ అవ్వవు. సాలిడ్స్ లో పార్టికల్స్ ప్లేసెస్ చేంజ్ అవ్వవు. అదే లిక్విడ్స్ లో అయితే వాట్ హ్యాపెన్స్ హియర్, ద పార్టికల్స్ the particles changes their places intermediately. The force of attraction between the particles is intermediate. Force of attraction కూడా అంటే ఒక్కొక్కసారి ఒకటి పైకి ఉండొచ్చు, ఒకటి కిందికి ఉండొచ్చు ఎవ్రీ టైం. ఎందుకంటే లిక్విడ్ ఫ్లోస్, బికాస్ ద లిక్విడ్ ఫ్లోస్. అండ్ ద మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ ఇంటర్మీడియట్. హియర్ ద మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ కూడా ఇంటర్మీడియట్ అనమాట ఈ లిక్విడ్స్ ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కవర్ లో మీరు వాటర్ ని పట్టుకున్నారు, ఒక కవర్ లో వాటర్ ని పట్టుకున్నారు అనుకోండి, దాన్ని బాగా టైట్ చేశారు. టైట్ చేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేస్తున్నారు. You are pressing it. Are you able to press it into a flat cover? No. Why? Because the liquids are less compressible. The rate of diffusion is more than solids. Diffuse, ఎక్కువగా diffuse అవుతాయి solids తో పోలిస్తే. And next, properties of gases. So ఇక్కడ balloon మీకు best example అన్నమాట. At first the balloon is empty. When does the balloon will becomes bigger? When does the balloon becomes bigger? If you flow, if you squeeze air into that balloon, or if you flattens the balloon. The gases have no definite shape. ఇక్కడ చూడండి, మాలిక్యూల్స్ ఎట్లా పడితే అట్లా వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. The matter means gases occupies the whole space of the container. నువ్వు ఏ కంటైనర్ తీసుకుంటే అందులో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లే అనుకో, మీ ఇంట్లో మీ ఇల్లు అంతా గాలి ఉంటుందా ఉండదా? మీన్స్ ఇట్ ఆక్యుపైస్ ద హోల్ స్పేస్. ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ మాక్సిమం. ఇక్కడ చూడండి, దర్ ఈస్ మోర్ స్పేస్. ఒక పార్టికల్ కి చాలా గ్యాప్ ఉంటది అనమాట. అంటే మీరు ఎగ్జామ్ అప్పుడు ఎట్లా కూర్చుంటారు, చాలా దూరంగా కూర్చుంటారు కదా, అట్లా. లైక్ ద మూమెంట్ ఆఫ్ ద పార్టికల్ ఇంకా ఇట్లున్నప్పుడు ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ మినిమం ఆర్ లెస్. ద మూమెంట్ ఆఫ్ ద పార్టికల్స్ ఈస్ మాక్సిమం. ఎక్కువ మూవ్ అవుతాయి అనమాట. అంటే ఏ డైరెక్షన్ లో అయినా మూవ్ అవుతుంటాయి అవి. దే ఆర్ మోస్ట్ కంప్రెసబుల్. అంటే నువ్వు ఒక రూమ్ నిండా ఉండే గాలిని ఒక చిన్న సిలిండర్ లో ఫిల్ చేసేసేయచ్చు, అట్లా అనమాట. మోర్ కంప్రెసబుల్ మీన్స్ దట్ their rate of diffusion is more than solids and liquids. So ఇప్పటి వరకు మనం ఏమేం పాయింట్స్ నేర్చుకున్నాం నాన్న? first property is, what is the first property? Matter is made up of particles. First property is matter is made up of particles. And what is the second point? Particles of matter are very tiny. చాలా చిన్నవన్నమాట, వెరీ టైనీ. అండ్ దర్ ఈస్ అ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. అండ్ దెన్ వాట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్? ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ continuously moving. And what is the fifth point? Particles of matter attract each other. And then states of matter. Solids properties. What are solids properties? Solids having definite shape and volume. And the space between the particle is minimum. The diffusion is minimum. The movement of particles is minimum. Force of attraction is maximum. And properties of liquids. Liquids do not have a definite shape. They acquires the shape of the container. The space between the particles is intermediate.
The force of attraction is intermediate. The moment of the particles is intermediate. They are less compressible. Their rate of diffusion is more than solids. Next, properties of gases. So here they don't have a definite shape. They don't have a definite volume. Definite shape undadu, definite volume undadu. There is more space between the particles. There is more space between the particles. The force of attraction between the particles is minimum. దూరం దూరం ఉంటాయి కాబట్టి force of attraction తక్కువ అన్నమాట. And the moment of particles is maximum. అంటే the moment of particles is more. It is more. And they are most compressible. Their rate of diffusion is more than solids and liquids. I think all of you had missed this lesson. At first I started this lesson, matter lesson. So once again I am repeating this lesson because of your sake. So here once again see here kindadi chudandi. Here solids, how are they? The particles are closely packed, and in liquid there is a space between solids, or there is a space between particles of matter. And here gases choose, there is more space between particles of matter. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన వైట్ దాంట్లో చూడండి, సాలిడ్ చూడండి, సాలిడ్ ఎంత క్లియర్ గా ఒక పర్ఫెక్ట్ షేప్ ఉందన్నమాట. అదే లిక్విడ్ చూస్తే 3 పార్టికల్స్ ఒక దగ్గర, 4 పార్టికల్స్ ఒక దగ్గర అట్లున్నాయి. అదే గ్యాస్ చూస్తే ఇఫ్ యు సీ ఎట్ ద గ్యాస్, దే ఆర్ మూవింగ్ ర్యాండమ్లీ, దే ఆర్ ఆక్యుపైయింగ్ ద హోల్ కంటైనర్. అంటే ఒక దగ్గర పోసిన దగ్గరే ఉండవు, దే ఆర్ ఆక్యుపైయింగ్ ద హోల్ కంటైనర్ స్పేస్. సో సాలిడ్ కి మీరు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కెన్ యూ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సాలిడ్? మీకు కనిపిస్తుందా, వినిపిస్తుందా అమ్మా? మీకు కనిపిస్తుందా, వినిపిస్తుందా? సో ఇప్పటి వరకు ఏం అర్థమైంది నాన్న మీకు? నానా మీకు వినిపిస్తుంది కదమ్మా? ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ? నా వాయిస్ వినిపిస్తుంది కదా నానా మీకు? Yes, madam. వినిపిస్తుంది కదా? ఓకే. సో హియర్ we are having 3 types of matter, and in those in solids the particles are closely packed, and in liquids there is a distance between, or there is a space between the particles, and in gases there is large space or more space between the particles. సో మీరు ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? గ్యాస్ కి, సాలిడ్ కి, లిక్విడ్ కి, గ్యాస్ కి చెప్పండి ఏమైనా ఎగ్జాంపుల్. ఏమా? సాలిడ్ కి రాక్, వెరీ